హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా మీకు మొత్తం 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ప్రజెంట్ దీనికి సంబంధించి 50% ఆఫర్ కూడా ఉంది. అదేవిధంగా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్టులు కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీరు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఇంకా తెలంగాణ చరిత్ర కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్ర ప్రజెంట్ వీటికి సంబంధించి మన యాప్లో అయితే ఆఫర్ కూడా ఉంది. 1 month వ్యాలిడిటీకి ఉద్యమ చరిత్ర జస్ట్ 69కి అందిస్తున్నాం. అదే తెలంగాణ చరిత్ర అయితే 1 month వ్యాలిడిటీ తోటి 49 రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది. ఇవన్నీ మీకు చాప్టర్ వైజ్గా అయితే బిట్స్ ఉంటాయి. ఇంకా అదే కాకుండా జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నచ్చితే కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నిరుద్యోగ భృతి కథ కంచికే అనే టైటిల్ తోటి మనం ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. తాజా మేనిఫెస్టోలో ఊసెత్తని కేసీఆర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో కనిపించని జాబ్ నోటిఫికేషన్ల ప్రస్తావన, నిరుద్యోగులకు హామీలు ఇచ్చినా ఓట్లు పడవనే సందేహమా, యూత్ ఉద్యమకారుల అంశాలపై హామీలు లేవు, రైతులు మహిళలు లబ్ధిదారులపైనే ఆశలన్నీ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి హామీ ప్రస్తావించలేదు. గతంలో ఆ హామీ ఇచ్చినా అమలు చేయకపోవడం, తాజా మేనిఫెస్టోలోనూ దాని ఊసెత్తకపోవడంతో అది ముగిసినటువంటి అధ్యాయమేనని అభిప్రాయం వ్యక్తమవుతున్నాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. విద్యార్థులు, యూత్, నిరుద్యోగులు తమకు వ్యతిరేకంగా ఉన్నారని, ఎలాగూ ఓట్లు తమకు పడవనేటువంటి అభిప్రాయంతోనే నిరుద్యోగ భృతి గులాబీదాస్ ప్రస్తావించలేదని చర్చ జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనం దిశా న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సేమ్ దీనికి సంబంధించి మరొక న్యూస్ పేపర్లో కూడా అయితే రావడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రభలో కనుక చూసినట్లయితే నిరుద్యోగుల భృతి ఊసేది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో విద్యార్థులు, నిరుద్యోగుల అంశాలు ప్రస్తావించని బీఆర్ఎస్. సో 2018 ఎన్నికల్లో నిరుద్యోగులకు హామీ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ తీరుపై మండిపడుతున్నటువంటి నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో సో నిరుద్యోగ భృతి అంశం ఉంటుందని ఆశగా ఎదురు చూసినటువంటి లక్షలాది మంది నిరుద్యోగులకు మొండి చేయ మిగిలింది. సో సీఎం కేసీఆర్ ఆదివారం తెలంగాణ భవన్లో ప్రకటించినటువంటి ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగుల అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మరోసారి నిర్లక్ష్యం చేశారని నిరుద్యోగులు అదేవిధంగా పలు విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. సో తెలంగాణ ప్రభుత్వం 2018 ఎన్నికల సందర్భంగా ప్రకటించినటువంటి నిరుద్యోగ భృతి పథకం అటకెక్కినట్లేనని వారు మండిపడుతున్నారు. సో ఈ పథకం అమలు కోసం గత 5 ఏళ్లుగా వేచి చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఈసారైనా ఈ పథకాన్ని అమలు చేస్తామనే స్పష్టమైనటువంటి హామీ ప్రభుత్వం ఇస్తుందనుకున్నారు. కానీ సీఎం కేసీఆర్ ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో దాని గురించి ఊసెత్తకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు లోనయ్యారు అని చెప్పేసి ఇక్కడ సేమ్ ఆర్టికల్ మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే నిరుద్యోగ భృతికి సంబంధించి అయితే చూడవచ్చు. నిన్న బీఆర్ఎస్ పార్టీ దానికి సంబంధించినటువంటి మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేసింది. దానిలో నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ప్రస్తావన అయితే ఎక్కడ లేదు అని చెప్పేసి ఇక్కడ మనకు 2 ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇది మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఇది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ వేటి న్యూస్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ప్రవళిక గ్రూప్స్కే అప్లై చేయలేదట కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఇక్కడ చూసినట్లయితే ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు చెప్పారని, అది తెలుసుకోకుండా ప్రతిపక్షాలు హడావిడి చేశాయని మంత్రి కేటీఆర్ ఓ టీవీ డిబేట్లో అన్నారు. ఆమె సూసైడ్పై చర్చ జరిగి వాట్సాప్ చాట్ బయటికి వస్తే అమ్మాయి కుటుంబం పరువు పోదా, అసలు ఆమె గ్రూప్స్కి అప్లై చేయలేదని అంటున్నారు. అది తెలుసుకోకుండా రాహుల్ ఖార్గే ట్వీట్ చేశారు. సో అమ్మాయి మరణంతో ఇంత దిగజారుడుకు రాజకీయం కరెక్ట్ కాదు అని కేటీఆర్ ప్రశ్నించినట్టు చూడవచ్చు. అయితే దాని కౌంటర్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఆమె అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్స్ ఇక్కడ టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఓటీఆర్ ఫామ్స్ ఉంటాయి. అప్లై చేసిన ఫామ్స్ ఇక్కడ మనం చూడవచ్చు. గ్రూప్ 1కి సంబంధించి కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి డిఓకు, గ్రూప్ 4కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్స్ అయితే ఇక్కడ మనకు దీంతో అటాచ్ చేసి మనకు సోషల్ మీడియాలో అయితే విద్యార్థులు, నిరుద్యోగులు అయితే దీన్ని వైరల్ చేస్తున్నారు. సో ఇక్కడ కేటీఆర్ అప్లై చేయలేదని చెప్పేసి అంటున్నాం. ఆమె అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్స్ ఇదిగో అంటూ మనకు వాట్సాప్లో ఇవైతే వైరల్ అవుతున్నాయి. సేమ్ ఇదే న్యూస్ మనకు న్యూస్ పేపర్లో కూడా ఇక్కడ వార్తా న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. ప్రేమ విఫలమై ప్రవళిక ఆత్మహత్య అంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే వార్తలో రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఆధారాలు దొరికినట్లు వెల్లడించినటువంటి సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు ఘటనకు రాజకీయ రంగు పులమడం సబబు కాదంటున్నటువంటి పోలీసులు
ఆమె ప్రేమించిన శివరాంను ప్రశ్నిస్తామని వెల్లడి. సో ఈ ఆత్మహత్యకు గ్రూప్ 2 పరీక్షకు సంబంధం లేదని పోలీసుల విచారణ అని చెప్పేసి ఇక్కడ మనకు రావడం జరిగింది. ఇక్కడ మనకు ప్రతిపక్షాల విషయంలో ప్రవళికది ప్రభుత్వ హత్య రాహుల్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంతో పాటు ఇక్కడ మనకు ప్రభుత్వాలు దానిపైన మాట్లాడినటువంటి విషయాలు కూడా చూడవచ్చు. ఇక్కడ అంటే ప్రతిపక్షాలు సో ఇక్కడ ప్రతిపక్షం మాట్లాడినటువంటి న్యూస్ కూడా చూడవచ్చు. సో గ్రూప్ 2 అభ్యర్థి ప్రవళికది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సర్కారే బాధ్యత వహించాలి. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ ప్రతిపక్షాలు కూడా అది ప్రభుత్వ హత్య అని చెప్పేసి ఇక్కడ విమర్శిస్తున్నట్లయితే చూడవచ్చు. సో ఇవి మనకు దానిపైన వచ్చినటువంటి అప్డేట్స్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో చూసినట్లయితే ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇప్పటివరకు జరిగినటువంటి చాలా ఎగ్జామ్స్లో దీనికి సంబంధించి అయితే క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా చదవండి. రానున్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 లాంటి పోటీ పరీక్షల్లో వీటి గురించి అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ దాంతోపాటు ఇక్కడ మనకు కమిషన్లకు సంబంధించినటువంటి ఒక బిడ్ బ్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. అవే కాకుండా ఇక్కడ పన్ను కాలం బట్టి పన్నుల యొక్క రకాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ మనకు వాటి గురించి కూడా ఇచ్చారు. చాలా మంచి ఆర్టికల్ అయితే ఉంది. దాంతోపాటు ఇక్కడ తెలంగాణ మహాసభ యొక్క బిడ్ బ్యాంక్ కూడా ఇచ్చారు. డౌన్లోడ్ చేసుకుని చదివేటం ప్రయత్నం చేయండి. అండ్ అదేవిధంగా ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే జనరల్ స్టడీస్ రసాయన శాస్త్రానికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు కూడా ఉన్నాయి. అండ్ టీఆర్టీ 2023 పౌరశాస్త్రానికి సంబంధించిన దానిపైన కూడా ఒక బిడ్ బ్యాంక్ అయితే ఇచ్చారు. వీటిని కూడా డౌన్లోడ్ చేసుకుని చూడండి. ఆంధ్రజ్యోతిలో కనుక చూసినట్లయితే నోబెల్ బహుమతులకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ విశేషాలతోటి ఒక ఆర్టికల్. అదేవిధంగా ఇక్కడ మనకు పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇంకా దాంతోపాటు ఇక్కడ బయాలజీకి సంబంధించిన అంశాలు అయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. చాలా తక్కువ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఈ రోజుకు మనకు తెలంగాణ గ్రూప్ 1 జరిగి 1 ఇయర్, మొదటి ప్రిలిమ్స్ జరిగి 1 ఇయర్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే మనకు టీఎస్పీఎస్సీ అయితే కంప్లీట్ చేయలేదు. అది తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాల యొక్క పరిస్థితి. సో ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే మాజీ సిఈసి ఎంఎస్ గిల్ కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ అయినటువంటి మనోహర్ సింగ్ గిల్ ఢిల్లీలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. సో సోమవారం ఢిల్లీలోనే ఆయన అంత్యక్రియలు జరుగుతాయని చెప్పేసి సన్నిహిత వర్గాలు తెలిపాయంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఎన్నికల కమిషనర్గా చేసినటువంటి వ్యక్తి అయితే చనిపోవడం జరిగింది. పేరు గుర్తుంచుకోండి. సో ఇతను ఎప్పుడు చేశారంటే 1996 నుంచి 2001 మధ్య సో ప్రధాన ఎన్నికల కమిషనర్గా అయితే పనిచేయడం జరిగింది. అయితే ఇతను సీసీగా పనిచేసి రాజకీయ ప్రవేశం చేసినటువంటి తొలి వ్యక్తిగా కూడా ఇతను చెప్పుకోవచ్చు అంట. సో ఇది ఇతని యొక్క ఇంపార్టెన్స్. అదేవిధంగా ఇతనికి 2000 సంవత్సరంలో పద్మ విభూషణ్ కూడా రావడం జరిగింది అనమాట. సో గుర్తుంచుకోండి, పేరు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇటువంటి మనకు కంపల్సరీ అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అతను దేనికి సంబంధించిన వ్యక్తి అండ్ నేము, అతనికి వచ్చినటువంటి అవార్డ్స్ కావచ్చు, ఇంపార్టెన్స్ అనేది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే సో అమెరికాలో 19 అడుగుల అంబేద్కర్ విగ్రహం అంటూ మరొక కరెంట్ అఫైర్ ఇక్కడ చూడవచ్చు. మనం గత 1 వీక్ బ్యాక్ దీన్ని 2 టైమ్స్ చూసాం. మరొకసారి కూడా ఇక్కడ రావడం జరిగింది. సో అమెరికాలోని మేరీల్యాండ్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో 19 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఎన్ని అడుగుల విగ్రహం అనేది మనకు గుర్తుండకపోవచ్చు, ఇది గుర్తుంచుకోండి. దాంతోపాటు ఇది ఏంటిది, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో పిలుస్తున్నారు. ఓకేనా. సో విదేశాల్లో అంబేద్కర్ విగ్రహాల్లో ఇదే ఎత్తైనది. సో ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పిలుస్తున్నారు. సో ఎందుకంటే అసమానతలు ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఇంకా ఉన్నాయి అని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంట్రల్ ప్రెసిడెంట్ రామ్ కుమార్ చెప్పారంటే ఇక్కడ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. సో మనకు భారతదేశంలో ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు, అది ఎన్ని అడుగులు ఉంది, దాన్ని ఎవరు ఏర్పాటు చేశారనేది కింద కామెంట్ చేయండి. దాని యొక్క రూపకర్త ఎవరని చెప్పేసి అది కూడా మనకు ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. దాన్ని కూడా అదేంటనేది కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ 2 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే కేరళలో సుగంధ ద్రవ్యాల పార్క్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే సుగంధ ద్రవ్యాలు కావచ్చు, అనుబంధ ఉత్పత్తుల ప్రాసెసింగ్, వాటి యొక్క వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ కోసం కేరళలో సుగంధ ద్రవ్యాల పార్క్ని ఏర్పాటు చేశారు. ఇడుక్కి జిల్లా తుందానంద వద్ద ఏర్పాటు చేసినటువంటి సుగంధ ద్రవ్యాల పార్కును శనివారం ఇక్కడ చూసినట్లయితే సీఎం విజయన్ ప్రారంభించారు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో సుగంధ ద్రవ్యాల పార్క్ ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దాంతోపాటు ఇక్కడ మరొకటి కూడా చూడవచ్చు, గర్భాశయ క్యాన్సర్ను జయించి మనుగడ అంటే ఇక్కడ ఒక నివేదిక అయితే మనకు రావడం జరిగింది. సో ఇక్కడ దేశంలో అనేక మంది గర్భాశయ క్యాన్సర్ను ఎదుర్కొని
మనుగడ సాగిస్తున్నారని జనాభా ఆధారిత క్యాన్సర్ రిజిస్ట్రీ వెల్లడించింది. సో 2012 నుంచి 2015 మధ్య ఈ వ్యాధి బారిన పడిన వారిలో దాదాపుగా 52% మంది దీన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారని తెలిపింది. ప్రస్తుతం వారంతా మనుగడ సాగిస్తున్నారని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అత్యధిక శాతం మంది మనుగడ సాగిస్తున్న నగరాల్లో మనకు అహ్మదాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, తర్వాత తిరువనంతపురం అయితే ఉంది. ఇవి ఫస్ట్ రెండు ప్లేసెస్లో అయితే ఉండడం జరిగింది. సో అది కూడా గుర్తుంచుకొని నివేదికలకు సంబంధించి కూడా మనకు తరచూ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో దాంతోపాటు మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ ఉంది. ప్రజెంట్ అయితే ఆఫర్స్ ఉన్నాయి. మీకు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి జస్ట్ 69 రూపీస్కే మీకు ఫుల్ టెస్ట్ సిరీస్ అనేటువంటి 1 మంత్ వ్యాలిడీతో అయితే రావడం జరుగుతుంది. మీకు చాప్టర్ వైజ్గా బిట్స్ అయితే ఉంటాయి, నీట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు శాంపిల్ టెస్ట్లు ఉంటాయి, చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. తెలంగాణ చరిత్రకు సంబంధించి కూడా జస్ట్ 49 రూపీస్ 1 మంత్ వ్యాలిడీ తోటి మీకు ఈ టెస్ట్ సిరీస్ అయితే అందించడం జరుగుతుంది. ఇంకా గ్రూప్ 2 ఫుల్ టెస్ట్ సిరీస్ కావాలనుకున్న వారికి 50% ఆఫర్ తోటి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ప్రజెంట్ మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.